వల్ల చతస్థస్థ మకారస్థ అవసానే అర్ధమాత్ర పరికీర్తత. అవసానం చిట్టు చివరిలో అర్ధమాత్ర. ఆ అర్ధమాత్ర ఏంటిది? నాదం. మనం చెప్పుకున్నాం 5 మాత్రలు కూడా ఉన్నాయని. అకార ఉకార మకార నాదము, తర్వాత బిందువు కూడా 5 మాత్రం అని చెప్పబడింది. అదొకటి అనుకోండి. కొన్ని 3 చెప్పబడినాయి. అయితే ఏ మాండక్యోపనిషత్తు వగైరా అంతా కూడా 3 చెప్పబడి, ఇక్కడ 4 చెప్పబడుతున్నాయి. సరే, తర్వాత ఆ ఒక్కొక్కటి ఏంటిది? అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర. ఈ లోకం అంతా కూడా ఏంటిది? ఓంకార స్వరూపం ఉన్నారు కదా, ఎలా అయిందో ఇప్పుడు ప్రతిపాదన చేస్తున్నాడు. భూష్ట పూర్వత్ర ఋగ్వేదో బ్రహ్మాష్టవస్తవస్తద దార్హపత్యాశ్చ గాయత్రి గంగా ప్రాతసవస్తద. అకారానికి దాని యొక్క స్వరూపము, దానికి యొక్క దేవత, దాని యొక్క నది, దాని యొక్క వసువు, దాని యొక్క వేదము ఏదేదో అన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. పూర్వత్ర భూస్తు ప్రతిపాదన మొత్తం పూర్వం అంటే మొదటిది అని. మొదటిది ఏంటిది? అకారానికి వ్యాహృతులని 3. గాయత్రి మంత్రం తెలుసా? చెప్పండి ఇంద్రాలు సారు. ఇది గాయత్రి మంత్రం కాదు. గాయత్రి మంత్రం ఎన్ని అక్షరాలు లెక్క పెట్టండి. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం ఎన్ని అక్షరాలు అవుతాయో? 28 అక్షరాలు అవుతాయి. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమే ధియోన ప్రచోదయం. ఇదే గాయత్రి మంత్రం. ఓం అనేది చేర్చింది. భూ భువః సువా ఇవన్నీ 3 వ్యాహృతులు. మొత్తం అయితే 28 గాయత్రి మంత్రం. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమే ధియోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రం. దానిలో 24 అక్షరాలు ఉన్నాయి. భూర్భువస్స ఓంకారం కలుపుకుంటే ఎన్ని అవుతాయి? 28 అవుతాయి కానీ 24 కావు. అందుకని 3 వ్యాహృతులు అన్నారు. ఆ వ్యాహృతులలో భూ ఒక వ్యాహృతి అకారానికి సంబంధించి ప్రతిపాదన చేస్తున్నాడు. అందువల్ల ప్రథమం అకారం ఏదైతే ఉందో భూ వ్యాహృతి, లేదా భూ వ్యాహృతి అంటే భూలోకం అనుకోండి. అయినా వేదం ఏంటిది? ఋగ్వేదము. తర్వాత బ్రహ్మ అష్టవసులు ఏదైతే ఉందో అష్టవసులు, గార్హపత్యాగ్ని, తర్వాత గాయత్రి ఛందస్సు, గంగా నది తీర్థము, ప్రాతస్థవనం అనే యజ్ఞాలు ఇవన్నీ కూడా ఆకారం చేతి చెప్పబడుతుంది. ఒకటి వేదము, తర్వాత వ్యాహృతి, దానికి అధిష్టానం బ్రహ్మ, వసువులు దేవతలు, అగ్ని కూడా గార్హపత్యాగ్ని, ఇంకా అవసత్యాగ్ని వగైరా అగ్నిలో చెప్పబడిన వేదంలో. దీనికి సంబంధించి గార్హపత్యాగ్ని. అది ఛందస్సులు కూడా అనుష్ఠప్తులు గాయత్రి ఇంకా వగైరా ఛందస్సులు ఉన్నాయి కదా. దీని ఛందస్సు ఏంటిది? గాయత్రి ఛందస్సు. తీర్థం ఏంటిది? ఇంత చెప్పారే గంగలో మునిగితే పాపాలు పోతాయని. అందుకని గంగా తీర్థము, తర్వాత పాతసమనము, యజ్ఞాలు ఇవన్నీ కూడా ఆకారం ద్వారా అంటే అనుసంధానం చేసేవారు, సాధన చేసేవారు. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, ఆకారం జింగా, ఆకారం మళ్ళీ విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞాని అక్కడ వచ్చేసింది. ఎక్కడ? మాండక్యోపనిషత్తులో. దానికి ఒక్కొక్క దగ్గర ఒక రకం ప్రతిపాదన చేశానుకోండి. అదేమో వేద ప్రతిపాద్యం, ఇదేమో పురాణ ప్రతిపాద్యం అనుకోండి. ఏదైనా మొత్తానికి అనుసంధానకర్తకు ఏకాగ్రత వచ్చి ఏకాగ్రత ద్వారా ఖండాకారావృత్తి కలిగేదానికి ఇవన్నీ మనం చేస్తుంటే ఏమవుతుందంటే ఇతర సంకల్పాలు రాకుండా ఉండే అవకాశము ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? అకారానికి ఏంటిది? భూ అనే వ్యాహృతి, వేదం ఏంటిది? ఋగ్వేదము, అక్కడ బ్రహ్మ అధిష్టానము, అష్టవసులు దేవతలు, గార్హపత్యాగ్ని, ఛందస్సు ఏంటిది? గాయత్రి ఛందస్సు, తీర్థము గంగా తీర్థము, శ్రవణం ఏంటిది? ప్రాతస్థవనం. ఇది అకారం యొక్క అకారానికి సంబంధించింది. ద్వితీయ మాత్రం ఏంటిది? ద్వితీయాచ భూ విష్ణు రుద్రో అనుష్ఠవ్యజస్తథ యమునా దక్షిణాగ్నిశ్చమాద్యం దినసవస్తథ. రెండవ మాత్రం ఏంటిది? ఉకారము. ఉకారం రెండో వ్యాహృతి ఏంటిది? భువః. భూర్భువ కదా. భువః వ్యాహృతి. దేవత ఏమో విష్ణువు, తర్వాత రుద్రుడు. ఛందస్సు ఏంటి? అనుష్ఠుప్ ఛందస్సు. వేదం ఏంటిది? యజుర్వేదం. ఒక వేదం తర్వాత రెండో వేదం వస్తుంది కదా, యజుర్వేదము. మరి తీర్థం ఏంటిది? యమున. యమున తీర్థము. అగ్ని ఏంటిది? అక్కడేమో అది గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని వచ్చింది. శవం ఏంటి? మాధ్యందిన శవము అన్నారు. అంటే ఇప్పుడు ఓంకారాన్ని సర్వం ఎలా అయింది అనే భావన వస్తుంది కాబట్టి ఆ ఓంకారాన్ని ఒక్కొక్క మాత్రకి ఇవన్నీ వచ్చినప్పుడు అన్ని దాంట్లో వచ్చేసి ఏంటి? ఛందస్సు వచ్చే, తీర్థం వచ్చే, దేవతలు వచ్చి, వసులు వచ్చి, అగ్ని వచ్చే, ఏంటంటది? అంతా అంటార్థమే అంతా ఓంకారంలోనే ప్రణవే ప్రతిష్ఠితం బ్రహ్మముందే ప్రతిష్ఠితం ఉందని చెప్పేదానికి గుర్తు చేస్తున్నది. ఇది అనుసంధానం అంటే అందుకొరకే కదా. తజ్జప తదర్థ భావన అని మనకు యోగిస్తాం. ఒక వంతాన్ని మనం జపం చేస్తున్నామంటే అది రామమంత్రము, కృష్ణమంత్రం, శివమంత్రం, చివరికి ప్రణవం కూడా కావచ్చు కాక దానిలో ఉన్న అర్థాన్ని అనుసంధానం చేస్తూ మనం దాన్ని జపం చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాస్తవిక ఫలాన్ని మనం పొందాలి. అందుకొరకే యజ్ఞానం జపయజ్ఞం వస్తుంది అన్నాడు భగవాన్. సమస్త యజ్ఞాల్లో జపయజ్ఞం ఈ విధంగా జపం చేసిన పోతుంది. కానీ ఏదో గురువు గారు చెప్పారు 116, 110 ఏమన్నారు, కొత్తగా వెళ్ళిపోవాలని గిరగిర మాల తిప్పితే ఏమవుతుంది? మాలిష అవుతుంది. కానీ మనసు మాత్రము మాల అరిగిపోతుంది. మనసు మాత్రం అరిగే అవకాశము. ఈ విధంగా అనుసంధానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సు కూడా అక్కడ నిలబడుతుంది, బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అయితే మరి అట్లా చూస్తే మనసు లక్ష్మణం నిలబడదు కదా. మరి ఎంత అంటే నీకు ఏకాగ్రత కలిగేంత వరకు ఉంటుంది. తర్వాత లక్ష్మణం నిలబడిన తర్వాత ఇవన్నీ ఊడిపోతా ఉంటాయి. కాకుండా ఉండేదానికి నీకు అవకాశం తప్ప అందులోనే పడి ఉండమని కాదు. ఏకాగ్రత వచ్చిన తర్వాత నేను చెప్పాడు పంచకోశాలు తిరిగి మనసును ఆ లక్ష్మణులు పెట్టమని.
అట్లా ద్వితీయ మాత్రకు ఇది అని ప్రథమ మాత్రకు అదని చెప్పి మనం అనుసంధానం చేస్తున్నప్పుడు ఇతర చింతన రాదు, ఇతర విషయం రాదు, ఇతర సంకల్పం కూడా రాకుండా ఉంటుంది. తర్వాత మూడవది ఏంటిది? మకారము. తృతీయాచ సుభాసామ సామాన్యాదిత్యశ్చ మహేశ్వర అగ్ని ఆహ్వన్యశ్చ జగతి చ సరస్వతి. తృతీయ మాత్రం ఏంటిది? మకారము. శుభ ఏంటిది? సామవేదము. ఆదిత్య అంటే సూర్యుడు దేవత, మహేశ్వరుడు కూడా. అగ్ని ఆహ్వనీయ అగ్ని, మొదలం గారపత్యాగ్ని, ఇదో దక్షిణాగ్ని, ఇది ఆవాహనీయాగ్ని. జగతి సరస్వతి రెండు ఛందస్సులే. ఈ రెండు ఛందస్సులు. తృతీయ సవనం ప్రోక్తం అర్ధవత్వేన అన్మతం. తృతీయ సవనం ఏంటిది అన్నారు. అందువల్ల ఈ మకారం తృతీయ మాత్రకి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆయన ఛందస్సు సరస్వతి ఛందస్సు కాదు, సరస్వతి తీర్థంగా రావాలి కదా. ఛందస్సు ఏమో వేరు, జగతి ఛందస్సు. సరస్వతి మళ్ళీ గంగా అయింది, యమున అయింది, సరస్వతి తీర్థం. అందువల్ల యజ్ఞాదుల ప్రతీకమైన ఈ మూడింటి యొక్క అర్థాన్ని ఈ విధంగా అర్థం. తృతీయం సవనం ప్రోక్తం అన్నారు. తృతీయ సవనం అంటే మరి అదేంటో అది యజ్ఞాలకు సంబంధించింది, మనకంతగా అవగాహన లేదు. తర్వాత అర్ధవత్నేన యన్మతం. అర్ధమాత్ర ఓంకారానికి సంబంధించిన అర్ధమాత్ర ఒకటి ఉంది కదా. చతుర్థీయావసానే అర్ధమాత్ర సా సోమలోకగా అధార్వంగిరస సంవర్తకోగ్నిస్తదా. చుట్టూ అర్ధమాత్ర, అది చంద్రలోకానికి ప్రతీకమైంది. అధర్వ వేదనం 3 వేదలైన తర్వాత 4వది ఏంటి? అధర్వ వేదనము. అగ్ని ఏమో సంవర్తకాగ్ని, సంవర్తకో అగ్ని. ఎన్ని అగ్ని అయినప్పటికీ 4వ అగ్ని సమర్థవాగ్ని. మరుద్గణము, ఛందస్సు విరాట్ ఛందస్సు, ఔషధ్యాగ్ని కూడా ఉందనుకోండి. తదా విరాట సద్భావసిద్ధేచ శత్రుద్దుర్యజ్ఞపుచ్చక. సమర్థ మరుద్గణము, తర్వాత అవసత్యాగ్ని, శతరుద్రము, యజ్ఞపుచ్చం. యజ్ఞం అనేది పుచ్చం అంటే తోక. దానికి తోక అంటే అతని ఎట్లాగైతే ఒక పక్షికి తోక ఉంటుందనుకోండి, తోక లేకుంటే సామాన్యంగా అది వెళ్ళలేదు కదా. అట్లాగే ఇది తోకలాగా తోకగానే అది తోకని అర్థం, అంటే ఒక చలనానికి గుర్తుగా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా 4 మాత్రలకు 4 వేదాలు, 4 తీర్థాలు, తర్వాత వ్యాహృతులు 3 అనుకోండి. తర్వాత ఈ విధంగా చెప్పిన తర్వాత వాటి యొక్క రంగు ఏంటి, రూపు రంగు ఏంటిదో చెప్తూ ఉన్నారు. ప్రథమ రక్తవర్ణ. ప్రథమ మాత్రం ఏంటిది? ఆకారం రక్తవర్ణ అంటే ఎరుపు వర్ణం కలిగింది. ద్వితీయాజ భాస్వర. ద్వితీయ అంటే భాస్వర వర్ణం. భాస్వర వర్ణం అంటే అది ఎరుపు కాదు, తెలుపు కాదు, రెండింటి యొక్క కలయిక ద్వారా ఏర్పడేది ఉందో దాన్ని భాస్వర వర్ణము అంటారు. తర్వాత తృతీయ విద్యుదాభాచ. తృతీయ మాత్రం ఏంటిది? మకారము. విద్యుదాభ అంటే ఇది ఆకాశంలో మెరుపు ఉంటుంది చూడండి, అలాంటి వర్ణం కలిగింది. చతుర్థి శుక్ల వర్ణని. చతుర్థి 4వది ఏంటిది? అర్ధమాత్ర తెలుపు వర్ణం కలిగింది. తెలుపు దేనికి గుర్తు? తాత్వికానికి గుర్తు. అందువల్ల అక్కడ ఎప్పుడైతే మన మనస్సు చివరిలో నిలపగలుగుతామో అక్కడ మన మనస్సు ఏమైపోతుంది? లయమైపోతుంది. అసలు మనస్సు చివరిలో లయమైపోతుంది. కాబట్టి అందుకొరకు మితీరపీతీరవా మినోతి హవా ఇదగం సర్వం. తృతీయ మాత్రలో కూడా మితీరపీతీరవ అపీతి అంటే అక్కడ లయం కావడం. ఆ లయం అయినందువల్ల ఆ లయమైన స్థితి మళ్ళీ ఓంకారం ఉచ్చారణ చేసి మళ్ళీ ఎత్తుకునే లోపల మన మనసు ఎట్లా ఉంటుంది? అక్కడ మనసు ఉన్నట్టే కనిపించదు. చూడండి ఒకసారి దీర్ఘంగా ఉచ్చారణ చేసి ఆపు చేసి మళ్ళీ తీసి అప్పుడు గుర్తుపట్టండి. అప్పుడు కాసేపు లయం అయిపోతుంది, మనకి ఏ సంకల్పం రాకుండా. అందువల్ల ఇక్కడే అందువరకు సాత్వికత్వం, సాత్విక జ్ఞానం గుర్తు కాబట్టి అక్కడ నిస్సంకల్ప స్థితి ఏర్పడుతుంది. అదే సత్వగుణాధిక్యత అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అందువల్ల సర్వం తృతీయ విద్యుదాభాస చతుర్థి శుక్లవర్ణం. వీటి రంగులు కూడా అయిపోయింది. రక్తవర్ణం అయిపోయింది, భాషవర్ణం అయిపోయింది, తర్వాత విద్యుత్ వర్ణము, శుక్లవర్ణము. సర్వం జాతం జాయమానం తదాంకారే ప్రతిష్టం. జాతం అంటే పుట్టింది, పుట్టబోయేదంతా కూడా ప్రణవంలోనే ప్రతిష్ఠితమై ఉంది. ప్రణాటం అంటే పుట్టింది భూతం, జాయనం అంటే భవిష్యత్తు, ఇవంతా కూడా ఓంకారే ప్రతిష్ఠితం. ఇన్ని రకాలు మనకు వచ్చిన తీర్థాలు వచ్చినాయి, అధిదేవతలు వచ్చారు, రంగులు వచ్చాయి. ఇంకా మిగిలిందంటే మనకు కావాల్సినదంతా కూడా ఓంకారం వల్ల పుట్టింది, పుట్టబోయేది, పుట్టి జరుగుతున్నది కూడా భూత భవిష్యత్ వర్తమానాలంతా కూడా ఎక్కడున్నది? భూతం భవద్ భవిష్యత్ ఓంకార మూలికసు. భూతం భవద్ అంటే జరుగుతుంది, భవిష్యత్ అంటే జరగబోయేది, పుట్టింది, జరుగుతున్నది, పుట్టబోయేదంతా కూడా ఓంకార స్వరూపమైనప్పుడు ఇంక మిగిలింది ఏంటిది? మొత్తం ఏమి అందులోనే వచ్చేసింది. అందువల్ల విశ్వం భూతం భువనం విచిత్రం బహుదా జాతం జాయమానం విద్దచ్చరం రుద్ర ఉచ్యతే. అంతా కూడా భూతం భువనం విచిత్రం బహుదా రకరకాలైన చేష్టలతో కూడుకునే సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా పుట్టింది, పుట్టబోయేదంతా కూడా ఎవరో రుద్ర ఉచ్యతే, రుద్రస్వరూపం అని చెప్పబడుతుంది. రుద్ర అంటే ఎవరు?
పరమాత్మ యొక్క స్వరూపం ఇప్పుడు చెప్పేది ఎవరు? పరమశివుడే కదా. నా యొక్క స్వరూపం ఎందుకంటే వాచకాన్ని చెప్పాము, వాచకాన్ని గురించి చెప్పాము. మరి వాచ్యం ఏంటిది? ఆ పరమాత్మే కదా. ఎట్లా అయితే వాచక రూపమైన ఓంకారము సర్వమైనప్పుడు వాచ్య రూపమైన పరమాత్మ కాకుండా ఉంటాడా? వాచకంలో ఇవన్నీ ఉన్నాయి. వాచ్యం ఎవరు? వాచకం ద్వారా చెప్పబడి పరమాత్మ. పరమాత్మ అంతా కూడా రుద్ర అంటే పరమాత్మ స్వరూపము అని చెప్పబడుతుంది. ఎందుకంటే జాతం జాయమానంతో తత్సరం రుద్ర ఉచ్యతే. రుద్ర అంటే ఇక్కడ ఆ తత్వాన్ని తీసుకొని వాటి వాసంగా అధ్యాత్మ రూపంలో మనం ఉంటాయి. మొత్తం చూసినట్టయితే ఏమవుతుంది అంటే ఆ పరమ చెప్పబడినంత ఓంకారంలో ఆ ఓంకార స్వరూప ప్రతిపాదకమైన వస్తువు ఏదైతే ఉందో అతడే రుద్రుడు లేదా అతడే నిర్గుణ పరమాత్మ అనే విషయాన్ని ఇక్కడ గుర్తు. కాబట్టి ఆ ప్రణవాన్ని ఏం చెప్పాలి? మొట్టమొదటిలోనున్న సమస్త వేదాల యొక్క సారస్వరూపము, అదే శ్రేష్టమైన ఆలంబనము. ఆలంబనాన్ని చెప్పబోతున్నాను వినివన్నారు. కాబట్టి ఇప్పుడు అన్ని ఆలంబనలో అన్నింటికంటే శ్రేష్టమైంది ఉంచింది. ఒకటేమో ఏ కోరిక ద్వారా చేస్తున్నారో ఆ సంస్థానంతా కూడా ఇచ్చేది, ప్లస్ ఈ యొక్క స్వరూప జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని నశింపజేసి స్వరూపానందాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అందుకొరకే దీన్ని శ్రేష్టమైందని చెప్పేదానికి తస్మిన్నేవ పునఃప్రాణ సర్వోంకార ఉచ్యతే. దాని నుండి సమస్త ప్రాణాలు అంటే అది ఉన్నాయి కదా, ప్రాణాలు అంటే అనుకున్నా సమస్త జ్ఞానం కర్మేంద్రియంతా కూడా దాని నుండి లయించిపోతాయి చివరికంతా కూడా. అందువల్ల అదంతా కూడా ఓంకార స్వరూపమే. ప్రబలీనం తదోంకారే పరం బ్రహ్మ సనాతనం తస్మాదోంకారజాపి సముక్తో నాత్మ సంశయ. సమస్తమంతా పరం బ్రహ్మ సనాతనం ఓంకారము. ఆ ఓంకారమంతో సమస్తము లయమై ఉంది. ఎట్లాగైతే ఒక గింజ లోపల సమస్త వృక్షము ఎట్లాగైతే ఉండి ఉందో, ఉందా లేదా? బీజం చిన్నదేను, ఆ బీజంలోని కాయలు కొమ్మలు వేళ్ళు పువ్వులు ఆకులు అన్ని కూడా ఎండి ఉన్నాయో అట్లాగే ఓంకారంలో సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా నిండి ఉన్నాయి. ఆ ఓంకారం దేనాధారంగా ఉంది, పరమాత్మ ఆధారంగా ఉంది. అందువల్ల తద ఓంకారే పరం బ్రహ్మ సనాతనం. ఆ ఓంకారమే సనాతనమైన బ్రహ్మస్వరూపము అని చెప్పబడుతుంది. అందువల్లనే తస్మాత్ ఓంకార జాతీయ, ఎవరైతే ఓంకారాన్ని జపం చేస్తుంటారో తముక్తో నాత్ర సంశయ, అలాంటి వాడు ముక్తుడవుతాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహము లేదు అన్నారు. కాబట్టి ఎట్లా మరి జపం చేయాలా? ఇప్పుడు మనం అరగంట నుంచి విచారం చేస్తున్నామే. ఆ విధంగా భావన చేస్తూ జపం చేయగలిగితే, జపం చేసేవాడు ఎక్కడ పోతాడు? జపం చేసేవాడే ఉండడు ఇంకప్పుడు. అది ఏకాకారాకార వృత్తి ద్వారా తద్రూపమవుతాయి తప్ప భిన్నత్వం అనేది ఇంకా రానే రాదు. అందువల్ల ఈ ప్రవిలీనం తదోంకారే, సమస్తం ఓంకారం ఉంది, లీనమై ఉంది. తర్వాత పరబ్రహ్మ సనాతన, అదే పరబ్రహ్మ స్వరూపాన్ని కలిగి ఉంది, లేదా బోధించేది కూడా లేదా పొందింపజేసేది కూడా కాదే. ఎవరైతే ఈ ఓంకారాన్ని జపం చేస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారో, ఇందులో సందేహమే మాత్రం కూడా లేదు. అందుకొరకే కదా చిట్టు సన్యాసులకు సన్యాసం ఇచ్చేప్పుడు వాళ్ళు బోధిస్తూ ఉంటారు అనుకోండి. కానీ కొందరు యజ్ఞుల గృహస్థులకు కూడా సమయంలో బోధిస్తూ ఉంటారు. అందుకొరకే శ్రేష్టమైన ఆరంభం ఎందుకన్నారు అంటే, ఇతరనంతా కూడా ప్రకృతి సంబంధమైన శరీరము, అక్కడ కూడా మనం ఏదో ఒక అవయవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రీకరించితే తప్ప మొత్తం శరీరాన్ని అంతా దృష్టి పెట్టుకుంటే మనకు ప్రపంచ దృష్టి వస్తుంటుంది. దానికంటే ఏ ఆకారం లేకుండా ఒకటే భావన కలిగింది. ఈ నాలుగు మాత్రం అనుసంధానం చేస్తూ చేస్తూ చిట్టు చివరికి అనుసంధాన రాహిత్య స్థితి ఏదైతే ఉందో అదేంటిది నిశ్శబ్ద స్థితి. అక్కడ ఏ సంకల్పం ఉండదు, శబ్దం ఉండదు. అందుకొరకే అశబ్దం విదత్ అన్నాడు శంకర భగవత్పాదు. శబ్దరహితమైంది అన్నాడు. శబ్దరహితం జపం చేసి చేస్తూ ఉంటారు, కింద పడిపోయింది. నాకు కూడా సమాధి కలిగింది కదా అనుకుంటారు కొంతమంది. అంటే చెప్పారు స్వామి వారు జపమాల కింద పడిపోతే సమాధి అని. జపమాల కావాలని పరిచేవారు కూడా కొంతమంది వచ్చుకున్న మాత్రంలో. ఆ విధంగా కాదు, చేస్తూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే శరీరానికి అతీత స్థితిలో వెళ్ళిపోతుంది మనస్సు. వెళ్ళినప్పుడు శరీరం యొక్క స్థితి ఏమవుతుంది, అక్కడ పటుత్వం తప్పిపోయినందువల్ల శిథిలమైపోతుంది. ఇంకొక రకంగా చెప్పారంటే ఆ సమయంలో మనకు మీరు గ్రహించారో లేదో, మనస్సు నిలిచిన సమయం లోపల మనకు శరీరం ఉందా లేదా అనే భావన కూడా వస్తుంది. గ్రహించే ఉంటారు. అంత తేలికైపోతుంది. ఎంత స్థూల శరీరమైనప్పటికీ ఒక్క క్షణం మనసు నిలిచిందంటే అది మనకు తెలుస్తా ఉంటుంది. శరీరం అయ్యో ఉన్నట్టు లేదే, బరువు తగ్గిపోయిందే, నాకేమైనా అనారోగ్యం వచ్చిందా అనే భావన కూడా వస్తుంది. కానీ మళ్ళీ ఆ ధ్యానం తప్పిపోగానే ఎంత బరువు కావాలో అంత బరువు అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, శారీరక భావన ఉన్నప్పుడు ఒకటి, శారీరక భావన అతిక్రమించినప్పుడు ఇంకో. అందుకొరకే శారీరక భావన మానసిక భావన రెండు దాటిపోయినప్పుడే అప్పుడు అశబ్దం అవుతుంది. శబ్దం అంటే క్రియ రహితమైపోతుంది. ఎంతకాలం ఉన్నా మనకు తెలిసి రాదు. ఇప్పుడు మీరు వింటున్నారు అనుకోండి, ఏకాగ్రత వింటున్నారు, గంట దాటిపోయిన తర్వాత కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా గంట అనుకుంటారా లేదా? మా మనస్సు ఇప్పుడు ఏదో అంటారే, దుఃఖంలో ఒక క్షణం ఒక గంటగా కనిపిస్తుంది, సుఖంలో ఒక గంట ఒక క్షణంగా కనిపిస్తుంది. అట్లాగే మనసు నిలిచే కాలం మనం ఏకాగ్రతతో వింటున్నా, చదువుతున్నా, లేదు
ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనకు టైం ఎంత అయిపోయిందో తెలియదు. దాని యొక్క మన టైం గడవగా గడిచింది, కానీ మనసు టైం మీద లేదు, మన లక్ష్యంలో ఉంది. అట్లాగే ఈ విధంగా ధ్యానం చేస్తూ 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 పోయినప్పుడు ఏమవుతుంది అంటే అది శబ్దరహితం అంటే అర్థం ఏమి, వ్యవహార రహితం సంకల్పరహితం అయిన కారణం చేత దాని యొక్క స్వరూప స్థితిలో ఆనందాన్ని పొందడంలో శరీర భావం లేదు కాబట్టి అప్పుడు శరీరం ఉందా లేదనే స్థితి కూడా వస్తుంది. అప్పటికి ఇంకా కొంచెం జ్ఞాపకం ఉంటుంది. దీని ఏమన్నారు, సబీజ సమాధి లేకపోతే సగుణ సమాధి అన్నారు. ఇది కూడా జ్ఞాపకం రాకుండా కేవలం సుషుప్తి మాదిరి, సుషుప్తి అంటే సుషుప్తి కాదు, సుషుప్తి మాదిరిగానే ఆనందానుభూతి కలుగుతుంది. అప్పుడు నిర్గుణ సమాధికి వెళ్ళగలుగుతాడు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కడో పోతుంది నేను తదోంకారే బ్రహ్మ సనాతం తస్మాత్ ఓంకార జాతీయ సముక్తో నాత్ర సంశయాలందువల్ల ప్రణవాన్ని అయితే ఇష్టదేవాన్ని జపం చేయకూడదని కాదు, సమస్తం కూడా ఓంకారంలో ఉన్నప్పుడు ఓంకారం ప్రతిపాద్యం ఉంది కూడా ఇష్టదేవం కూడా అవుతుంది. శ్రౌతాగ్నే స్మార్తవర్ణేర్వా శైవాగ్నేర్వా సమాహృతం భస్మాభిమంత్రయో మహంత ప్రణవేన పూజయేతు. ఇప్పుడు ప్రణవాన్ని జపం చేసినందువల్ల కలిగే ఉపయోగం చెప్పారు. అయితే ఏ మంత్రం రాదు కదా అని అంటారు కదా, ప్రణవంతో కూడా పూజ చేసి కొంచెం కిందికి దిగొచ్చాడు మన కొరకు. ఇవాళ చెప్పిందంత ఎవరికి, సంపూర్ణమైన వైరాగ్యం కలిగి తదేక నిష్ఠతో చేసే వాళ్ళ గురించి చెప్పారు. ఈ మన పని మంద వైరాగ్యం కలిగిన వాళ్ళకు చెప్తున్నారు. శ్రౌతాగ్ని, శ్రౌతాగ్ని అంటే వేద ప్రతిపాద్యమైంది, స్మార్తాగ్ని అంటే పురాణాది ప్రతిపాద్యమైంది, శైవాగ్ని సమావతం, ఇవన్నీ కూడా 3 అగ్నులు చెప్పవచ్చు. శ్రౌత స్మార్త శైవాగ్నుల ద్వారా వచ్చిన భస్మాన్ని తీసుకుని వచ్చేసి దాన్ని అభిమంతించి ఓమాంతో ప్రణవేన ప్రపూజేత, ప్రణవం చేత ఓం ఓం వేయడం కాక ఏ నామాలు రాని రాకపోయి చదువు రాని రాకపోని కాక అప్పుడేమైంది, ఆ భస్మం చేత ఆ ప్రణవం చేత పూజ చేసినట్టయితే తస్మాత్ పరతరో భక్తో మమలోకో విద్యతే, దానికంటే మించిన భక్తుడు నాకు ఇంకొకడు లేడు అనే ఉద్దేశించేదా. అయితే ఆ అగ్నితో కూడుకున్న భస్మం ఈ రోజుగా దొరకాలి కదా. పూర్వకాలం అంతా కూడా నిత్యాగ్నిహోత్రం చేస్తుండేవాళ్ళు, బ్రహ్మోత్రం అంతా కూడా. మరి గార్హపత్యాగ్ని గృహస్థులు కూడా చేస్తుండేవాళ్ళు, మరి లేకపోలేదు, ఉంది కానీ తక్కువగా ఉంది. అలాంటి భస్మాన్ని తెచ్చి ఎవరైతే ప్రణవం చేతను పూజ చేస్తుంటారో అలాంటి తస్మాత్ పరతరో భక్తో మమలోకే న విద్యతే, అలాంటి వాడు లేదా శాలాగ్నే దావవన్నేవా భస్మాదాయాభిమంత్రితం యో విలింపది గాత్రాన్ని సశూద్రోపి విముచ్యతే. శాలాగ్ని అన్నారు. శాలాగ్ని అంటే మీ వంటశాలలో ఉండే అగ్ని ఉందా, మీ వంటశాలలో అగ్ని గ్యాస్ పోయే కదా, ఇప్పుడు అగ్ని ఎక్కదు బూడిద ఎక్కదు అక్కడ. శాలాగ్ని అంటే వంటశాలలో ఉండే అగ్నితో తయారైన భస్మం కూడా అయినా పర్వాలేదు. దావాగ్ని అంటే ఏం చెప్పుకున్నాము, అరణ్యంలో ఉంటుంది. ఎన్ని రకాలు చెప్పుకున్నాం అగ్ని, శాలాగ్ని, దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని, వైశ్వానాగ్ని కూడా అంటారు అనుకోండి. దావాగ్ని అంటే అరణ్యమును దహించి వేసే అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని ద్వారా ఉత్పన్నమైన బూడిదైనా విభూతైనా కావచ్చు, లేదా మీ ఇంట్లో పొయ్యిలో బూడిదైనా కావచ్చు. దాన్ని అభిమంత్రించి ఎవరైతే సమస్త అవయవాలను పోసుకుంటారో వాళ్ళు కూడా నాకు భక్తులేను అన్నారు. ఇంతవరకు భస్మంతో పూజ చేసేది అయింది. ఇంకా ఉన్నాయి కదా, ఒక భస్మే కాకుండా మరి భస్మం ఎక్కడికి పోతాం మేము, ఇప్పుడే గ్యాస్ పొయ్యిలు వచ్చి భస్మం లేకపోయా. మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే అరణ్యం పోయేటప్పుడు అది కాలేదెప్పుడు మనం తెచ్చుకునేది ఎప్పుడు, ఇంకా పూజ చేసేదానికి వేరువేరుగా ఉన్నాయి కదా ఇంకా చెప్తూ ఉన్నారు. కుశపుష్పై బిల్వదలై పుష్టైర్వా గిరి సంభవై. కుశవేరు గర్భ కొంచెం లావుగా ఉంటుంది, కుశ సన్నగా ఉండి తీక్షణంగా ఉంటుంది. అందుకనే కుశల అంటే అర్థం కుశంలా తీత కుశల. దాన్ని పట్టుకునేది ఎట్లా పట్టుకోవాలో అట్లా పట్టుకుని తప్ప లేకపోతే కోసుకుపోతాయి, కోసుకుపోయి రక్తం గారుతా ఉంటుంది. దానికి చిన్న చిన్న పుష్పాలు ఉంటాయంట. అలాంటి పుష్పాలతో బిల్వదలై, బిల్వదలం అంటే తెలుసా, చజలం చగునాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం, అది ఆ బిల్వపత్రం తీసుకొచ్చేసి. అయితే ఇప్పుడు 3 దళాలుగా ఉండే బిల్వం వేరుగా ఉంటుంది. ఏక బిల్వం అంటే ఒకే ఆకు 3 ఇట్లా ఉంటాయి. నేను చూశాను కామారెడ్డిలో చాతుర్మాసం చేస్తున్నప్పుడు చూశాను. ఒకే దళానికి 3 ఇక్కడేనో మనకు ఒక కాడ ఒకటి ఉంటుంది, 3 దళాలు ఉంటాయి ఇప్పుడు మన దగ్గర కనిపించేవి. వ్యాసాశ్రమంలో కొన్ని ఎక్కువ దళాలు ఉన్నాయి కూడా ఉన్నాయి, 12 దళాలు ఉంటాయి, 13 దళాలు ఉంటాయి. అది కూడా మారేడు దళం అనుకోండి. కానీ ఇప్పుడు నేను వేదక చూశాను ఒకే దళానికి ఇట్లా 3గా ఉంటాయి. అది కూడా త్రిదళమే అవుతుంది. అందువల్ల పుష్పపుష్పాలతో కావచ్చు, బిల్వదళాలతో పుష్పైర్వ గిరి సంభవై, లేదా కొండల పైన ఏ పుష్పాలనే దొరకని గాక. మొట్టమొదటి మన అధ్యాయం చెప్పుకున్నాము, అరణ్యంలో పూసే కాయల కంటే పూల కంటే ఊళ్ళో పూసిన కాయలకు పుష్పాల పైన ఎక్కువ ప్రీతి ఉన్నదని.
మీరు ఉన్నారో లేదు మర్చిపోయారో ఉంటారు, మొదటి అధ్యాయంలో ఉంది ఇది. కాబట్టి ఇలాంటి పుష్పాలను గాని గిరిసంభవై కొండల మీద ఉండే ఆకు వాటికైనా బరువా మనకి తెచ్చుకునేదానికి ఏమైనా డబ్బు ఖర్చు కావాలా? అలాంటి వాటితోనైనా పర్వాలేదు. యోమాం అర్చయతి నిత్యం ప్రణవేన ప్రియోయి సహా. ప్రణవంతో ఎవరైతే అర్చన చేస్తూ ఉంటారో, ప్రణవం అంటే ఓంకారం చేత బిల్వదళం కావచ్చు, లేదా కుశ పుష్పాలు కావచ్చు, ఇంకా ఏ పుష్పాలు దొరుకుతాయి, ఆఖరికాయ జిల్లేడు పుష్పాలు, ఇంకా ఉన్నత పుష్పాలు, ఇంకా తిమ్మి పూలు అంటారే, తిమ్మి పూలు అంటే తెలుసా, చిన్నగా ఉంటాయి. అలాంటి పుష్పాలు ఏ పుష్పాలైనా కావచ్చు కాక ప్రణవంతో ఎవరైతే పూజ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా నాకు ప్రియమైన వాళ్ళు. పుష్పం ఫలం సమూలం వా పత్రం సలిలమేవ వా యో దద్యాత్మనవే మహ్యం తత్ కోటి గుణితం భవేతు. పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, సమూలం వా పత్రం మూలంతో కూడుకుని అంటే మొత్తం ఏంటి వేర్లతో కూడుకొని ఉన్నదానంతా కూడా తీసుకుని వచ్చి ఎవరైతే ప్రణవం చేత నాకు పూజ చేస్తూ ఉంటారో అన్నిటికంటే శ్రేష్టమైన పూజ అని తత్ కోటి గుణితం భవేతు అని. అన్నిటికంటే కూడా మనం శాస్త్రంతో చేస్తే ఫలానం చేస్తే అది కూడా చేయాల్సింది వద్దని కాదు, ఇలా చేస్తే దానికంటే శ్రేష్టమైంది అనే ఉద్దేశం చేత చెప్తూ ఉన్నాడు. అహింసా సత్యమస్తేయం శౌచమిందే నిగ్రహ యస్యాస్త్యధ్యయనం నిత్యం సమీ భక్త సమీ ప్రియ. ఇవన్నీ ఎలా చేయాలా? ఇవన్నీ కలిగి ఉండి చెయ్యాల. అహింస, సత్యం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం. ఏదో చేయమన్నారు కాబట్టి చేశామంటే ఏదంటారే డాక్టర్ గారు మందు వాడమంటారు కదా, పత్యం చెప్తారా లేదా? స్వామి పత్యం అంటే అడుగుతాము. పత్యం లేకుండా వాడితే ఏమవుతుంది? ఉన్న రోగం ఇంకా పెరుగుతుంది, తగ్గిపోవడం ఏమో. కానీ పత్యం అంటే ఇప్పుడు మనకు పూర్తి ఉన్నారు, సరే ప్రణవం చేత పత్యం ఉండాలా వద్దా? మొట్టమొదటి అహింస, రెండవది ఏంటి? సత్యం. ఆ తర్వాత అస్థేయం అంటే దొంగిలింత అంటే వస్తువును దొంగిలిస్తేనే దొంగతనం అని కాదు, దొంగిలిస్తే బాగుండనే సంకల్పం కూడా దొంగతనం కిందకే వస్తుంది. ఆ తర్వాత శౌచం అంటే శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కలిగి యస్యాస్తి అధ్యయనం నిత్యం సమీ భక్త. ఇవన్నీ కలిగి ఉండి ఎవరైతే అధ్యయన పరులై ఉంటుంటారో, అధ్యయనం అంటారుతోనేమి వేద అధ్యయనం, ఉపనిషత్తు అధ్యయనం అంతా కూడా చేసుకుంటూ కొందరు పాటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రియులే. ఇవి అట చూసేవాళ్ళు ప్రియులే. సత్యాన్ని, అహింసాన్ని, అస్థేయాన్ని, శౌచాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పాటిస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా నాకు ప్రియులేను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మిగతా ఇంకేం చెప్తారో ఆ విషయాలంతా కూడా మనము రేపు ఉందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. శివగీత 186 30వ శ్లోకం. హింసా సత్యమస్తేయం శౌచమిందే నిగ్రహ తస్యాస్తి అధ్యయనం నిత్యం సమీ భక్త సమీ ప్రియ. అహింస, సత్యము, అస్థేయము, ఇంద్రియ నిగ్రహము, శౌచాలు పాటించే వాళ్ళు, అధ్యయనం చేసేవాళ్ళు కూడా నాకు ప్రియులు అన్నారు. అధ్యయనం కూడా అధ్యయనం పరమం తపః అన్నారు పెద్దవాళ్ళు. అధ్యయనం చేయడం కూడా ఒక గొప్పనైన తపస్సు అన్నారు. ఎందుకు తపస్సు? ఒక తపస్సుకి ఎలాంటి నియమాలు చెప్పబడ్డాయో అధ్యయనం చేసే వాళ్ళకు కూడా అన్ని నియమాలు. ఆ అధ్యయనం ఎక్కడ జరుగుతుంది అంటే గురుకుల వాసంలో జరుగుతుంది. గురుసేవ చేస్తూ వేదాంగాలను అధ్యయనం చేయడము చిన్న పని కాదు. ఇంతవరకు చెప్పారే, దాదాపు 12 సంవత్సరాలు గురుకుల వాసం చేయడం అంటే అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి, బ్రహ్మచర్యము పాటించాలి, ఆహారము ఎప్పుడు ఏది దొరికితే అది మాత్రమే స్వీకరించాలి, ఆ తర్వాత చెప్పినట్టుగా వినాలి, కంఠస్థాదులు చెయ్యాలి. కాబట్టి ఇది కూడా ఒక తపస్సే. ఒక తపస్సుకి ఎన్ని నియమాలు ఉంటాయో అధ్యయనం చేసే వాళ్ళకు కూడా అన్ని అంతకంటే కూడా ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నాకు భక్తులే అవుతారు. అధ్యయనం అంటే కూడా ప్రణవాది మంత్ర జపాలు చేయడం కూడా ఒక రకంగా అధ్యయనం చెప్పారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతవ్యం అని దగ్గర స్వాధ్యాయం అంటే తన వేదాన్ని అధ్యయనం చేయడము స్వాధ్యాయమే, మంత్ర జపం చేయడము స్వాధ్యాయమే అనే విషయం చేత వ్యాస భాష్యంలో యోగ సూత్రాల్లో మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రదోషే యో మమ స్థానం గత్వా పూజేతే తు మాం సపరాం క్షేమాప్నోతి పశ్చాన్మయి విలీయతే. ప్రదోష కాలం లోపల ఎవరైతే శివస్థానానికి
శివస్థానం అంటే అది శివాలయం కావచ్చు, ఇంకా ఎక్కడైనా శివుని యొక్క విగ్రహాలు వగైరా ఉంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే పూజ చేస్తారో అందుకని దాన్ని ప్రదోష పూజ అంటారు. ప్రదోషకాలం ఎప్పుడైనా పడుతుంది? సాయంత్రము. అది సాయంత్రము ప్రదోషకాలం అనిపించుకోదు. సాధ్యమైనంత వరకు త్రయోదశి ఆ ప్రాంతంలో సాయంత్రం పూట ప్రదోషం ఎక్కువ పాటిస్తారు. సరే, సాయంకాలం అంటే సాయంకాలం కూడా ప్రదోషకాలం కింది కొంతవరకు వస్తుంది. సరే, మొత్తానికి ఎట్లాగో ప్రదోషకాలంలో ఎవరైతే పూజిస్తారో పరాంశయమాప్నోతి పశ్చాన్మై విలీయతే. పరామంటే శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని, లక్ష్మిని పొందుతారు. తర్వాత చివర్లో భగవంతుని యందే లయిస్తారు. ఆ పూజ ఎలా ఉండాలా? మనకు నచ్చినట్టు ఉండాలా? ఆయనకు నచ్చేటట్టు ఉండాలా? ఆయనకు నచ్చేట్టుగా ఉంటే అది ఆయన ఇస్తాడు, కానీ మనకు నచ్చేట్టుగా ఉంటే ఆయనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి ఆయనకు నచ్చేట్టుగా ఉండాలి. సరే, ఇంకా పూజ ఎప్పుడెప్పుడు చేస్తే ఆయనకు ఇష్టమో అష్టమ్యాం చతుర్దశ్యాం పర్వణం యోర్భయోరపి భూతభూషిత సర్వాంగో యప్పూయేత మాం నిశి కృష్ణ పక్షే విశేషేణ సమే భక్త సమే ప్రియ. చతుర్దశి పర్వణో విభోయపి. పర్వణం అంటే సంధి. రెండు సంధులలో, రెండు సంధులేంటిది? కృష్ణపక్షము, శుక్లపక్షము. అష్టమి రోజు గాని చతుర్దశి రోజు గాని ఎవరైతే సమస్త అంగాలయందు విభూతిని ధరించిన వాడై పూజిస్తారో, ఎప్పుడది? నిశి, రాత్రిపూట. ప్రదోషం కాదు, బ్రహ్మముహూర్తం కాదు. రాత్రిపూట అంటే ఎప్పుడది? ఇంచుమించు 12-2 గంటల మధ్యలో. అదేం కాలం? రాక్షస కాలం. కాలాలలో కూడా రజోగుణ కాలము, సాత్విక కాలము, తమోగుణ కాలం అని చెప్పబడింది. మధ్యాహ్నము లోపు అంటే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇది సాత్విక కాలం అని చెప్పబడుతుంది. 8 నుంచి సాయంత్రం 4 వరకు 8 గంటల 8 గంటలు ఇది రాజసిక కాలం. సరే, రాత్రి 8 నుంచి తెల్లవారి 4 గంటల వరకు తామసిక కాలం, దాన్ని రాక్షస కాలం అంటారు. కానీ శివుని యొక్క పూజకు అదే శ్రేష్టమైంది అని చెప్తూ ఉన్నాడు. నిశి అన్నాడు. అందుకరికి శివరాత్రి అని ఒక పేరు వచ్చింది కదా. 12 గంటల కాలం మధ్యకాలం కదా, రాత్రి 12 గంటల కదా లింగోద్భవ కాలం. అందువల్ల అష్టమి రోజు గాని చతుర్దశి రోజు గాని సర్వాంగాలయందు విభూతిని ధరించి రాత్రిపూట ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నాకు ప్రియులు అంటున్నారు. అయితే ఇంకా ఈ రెండిట్లో కూడా ఏమైనా శ్రేష్టమైందా అంటే కృష్ణపక్షే విశేషీన సమీ భక్త సమీ ప్రియ. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి, చతుర్దశి అయితే ఇంకా ఆయనకి ఇష్టమంట. మనం అష్టమి అంటే మనకు కష్టం. అదేంటండి అష్టమి రోజు పెట్టుకుంటారన్నీ కూడా అని. అష్టమి రోజు పెట్టుకున్న వాళ్ళందరికీ కష్టాలే వస్తాయి. అష్టమి రోజు పుట్టిన వాళ్ళు కృష్ణునికి ఏమైనా కష్టాలు వచ్చినాయా? ఒకవేళ వచ్చినా ఉన్నాయా అంటే అష్టమ్యాం చతుర్దశ్యాం ఏకచేతస. దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు చెప్తారు, అష్టమి రోజు చతుర్దశి రోజు కూడా నన్ను ఎవరైతే ఏకమనస్కులై పూజలు చేస్తుంటారో లేదా పారాయణ చేస్తుంటారో వాళ్ళు నాకు ఇష్టమని అమ్మవారు కూడా చెప్పారు. మరి ఆ అష్టమి చతుర్దశి అంటేనే మనకు సాధ్యమైనంత వరకు గిట్టదు, నచ్చదు, భయం వేస్తూ ఉంటుంది. మరి ఆయనకేమో ఆ రోజు చేస్తేనే ఇష్టమంట. మరి మనకు కష్టం ఆయనకి ఇష్టమా, మన ఇష్టం ఆయనకు కష్టమా? ఏదో ఒకటి ఉండాలా. ఆయనకి ఇష్టమైంది మనకు కష్టమైనా చేస్తే బాగుంటుంది, కానీ మనకు కష్టమైందని ఊరుకుంటే వాళ్ళకి ఇష్టం కావద్దా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే తనకిష్టమైంది స్వాముల వారికి పెడితే బాగుంటుందని కోరి చేస్తూ ఉంటారు. కానీ ఆయన చూసుకోవాలా వద్దా? ఒకవేళ తీసుకోలేదు అనుకుని పక్క పెట్టుకొని మీ ఇష్టమైంది వాళ్ళకేదో అనుకూలంలో ఉండాలని విమలా స్వాముల దగ్గర ఉన్నప్పుడు అమ్మగారులంతా మీగడ పెరుగు తెచ్చేవాళ్ళు. ఎందుకంటే స్వాముల వారికి ఇష్టం, బాగా తింటారేమో పాపం అని. ఆయనకు ఆ పెరుగుకి ఆమెడు దూరం. పాలు తాగేవారు, టీ తాగేవారు, కానీ పెరుగంటే ఆ వాసన పడిచ్చేవాళ్ళు. మమ్మల్ని చీవాట్లు పెట్టేవారు, తిట్టేవారు. అది కనుక్కొని పాపం